మళ్ళీ స్లోగా చంద్రముఖిగా మారి 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 సనాతన ధర్మ కాడికి వచ్చిన. మొన్న మా నారాయణ గారు అంటున్నారు, సనాతన ధర్మంలో మరి విడాకులు లేవు, నువ్వు మరి ఇద్దరికి విడాకులు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి. ఇద్దరు హిందువులే, ఒకరేమో వైజాగ్ అమ్మాయి అనుకుంటా సోదరి నందిని, రెండో అమ్మాయి ఏమో మన రేణు దేశాయ్ గారు. నేను చదువుకునే రోజుల్లో నేను ఆయనలాగా ఉన్నా అనేటోళ్ళు. ఆయన పాటలకు డ్యాన్స్లు వేసినాం, చిరంజీవన్నకి వేసినాం, వినదానికి వేసినాం కాలేజ్ డేస్లో. తమ్ముడు సినిమా వచ్చినప్పుడు అప్పుడు రేణు దేశాయ్ ఉన్నట్టుంది దాంట్లో కూడా. రేణు దేశాయ్ గారు ఇంకేదో బద్రి. ఇద్దరికి హిందూ అమ్మాయిలకే మీరు విడాకులు ఇచ్చిండు. తర్వాత నీ ప్రేమ రష్యాకు కూడా పోయింది. రష్యా పోయిన ఆమెను చేసుకున్న మిమ్మల్ని ఏం రష్యా బొమ్మల్ని. కానీ విడాకులు లేవు అని అంటే మిత్రుడు పవన్ కళ్యాణ్ తెలవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో సనాతన ధర్మ కంటే ముందు పురాతన ధర్మం ఉంది. పురాతన ధర్మలో సద్బ్రాహ్మడు చదివే ఏదైతే శ్లోకాలు ఉంటాయో మొట్టమొదట పూజా కార్యక్రమాల్లో జంబూ ద్వీపశ్యే అని ఉంటుంది. జంబూకుడు ఈ దేశపు మహాదిగా, ఈ దేశపు మాదిగా, ఈ జంబూ దేశానికి మొట్టమొదటి రాజు. మరి ఒకసారి సనాతన ధర్మను మీరు అంటున్నారు కదా, ఈ దేశంలో రాజుగా ఉన్న మహాదిగను ఎందుకు ఈ దేశ ధర్మ చెప్పులు కుట్టుకునే వాడికి చేసింది? ఆలోచించిండ్రా ఎప్పుడన్నా? ఒక